భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బైపాస్ లేకపోవడంతో హైదరాబాద్ నుండి జైపూర్ గ్రామం, ఒరిస్సా రాష్ట్రం, కోలాపూర్ జిల్లాకు చెందిన వాసులకు ఇబ్బందిగా మారిన సంఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. ఈ నెల గణేష్ నవరాత్రుల సందర్భంగా వారి గ్రామంలో గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవడానికి 1,60,000 రూపాయలతో కొనుగోలు చేసిన గణేష్ విగ్రహాన్ని హైదరాబాదు నుండి ఒరిస్సా వరకు 700 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రయాణం కొనసాగించి వెళ్లడానికి లారీపై విగ్రహాన్ని హారిలో ట్రాన్స్పోర్ట్లో తరలిస్తుండగా వారి లారీ కొత్తగూడెంకు చేరుకోగానే సరైన బైపాస్ రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడ్డారు. హైదరాబాదు నుంచి కొత్తగూడెం చేరుకున్న వారికి కొత్తగూడెం ప్రధాన టౌన్ దాటడానికి అడ్డంకిగా ఓవైపు రైల్వే అండర్ బ్రిడ్జితో పాటు మరోవైపు బైపాస్లో ఉన్న రైల్వే గేటు వారికి అడ్డంకిగా మారింది. రైల్వే బైపాస్ మార్గంలో 25,000 వాట్స్ హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఆ మార్గంలో ఉండడం ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. ఆ రైల్వే ట్రాక్ మార్గంలో బైపాస్ రోడ్డు మార్గం నుండి 18 అడుగుల ఎత్తు వరకే ట్రాన్స్పోర్ట్ లారీలకు ప్రవేశ అనుమతి ఉండగా వారు లారీ మీద తెస్తున్న విగ్రహం 18 అడుగులు, లారీ హైట్ 4 అడుగులతో కలుపుకొని మొత్తం 22 అడుగులు ఎత్తు ఉండడంతో ఆ లారీకి రైల్వే బ్రిడ్జి నుండి వెళ్లుటకు ప్రవేశ అనుమతిని రైల్వే గేటు వారు తిరస్కరించారు. దానితో చేసేదేమీ లేక ఊరు దాటే మరో మార్గం కనబడక కొత్తగూడెం నుండి వినాయక విగ్రహాన్ని తరలించడంలో లారీలో ఉన్న వినాయక విగ్రహాన్ని క్రేన్ సహాయంతో క్రిందికి దించిన తరువాత రోలర్ వీల్స్ మీద గణేష్ విగ్రహాన్ని ఉంచి జాగ్రత్తలు తీసుకుని రైల్వే ట్రాక్ను దాటించారు. అక్కడ నుండి మరల గణేష్ విగ్రహాన్ని లారీ మీదికి ఎక్కించుకుని వారి రాష్ట్రానికి వెళ్లడం జరిగింది. హైదరాబాద్ మరియు విజయవాడ పట్టణానికి మధ్యలో జగదల్పూర్ వరకు హైవే మార్గాలు కలిగి ఉన్న కొత్తగూడెం పట్టణంలో దీర్ఘకాలంగా సరైన బైపాస్ లేకపోవడం వల్ల తాము ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వీలైనంత త్వరగా కొత్తగూడెం నుండి బైపాస్ మార్గాన్ని వేయాలని ఒరిస్సా వాసులు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బైపాస్ లేకపోవడంతో హైదరాబాద్ నుండి జైపూర్ గ్రామం, ఒరిస్సా రాష్ట్రం, కోలాపూర్ జిల్లాకు చెందిన వాసులకు ఇబ్బందిగా మారిన సంఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. ఈ నెల గణేష్ నవరాత్రుల సందర్భంగా వారి గ్రామంలో గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవడానికి 1,60,000 రూపాయలతో కొనుగోలు చేసిన గణేష్ విగ్రహాన్ని హైదరాబాదు నుండి ఒరిస్సా వరకు 700 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రయాణం కొనసాగించి వెళ్లడానికి లారీపై విగ్రహాన్ని హారిలో ట్రాన్స్పోర్ట్లో తరలిస్తుండగా వారి లారీ కొత్తగూడెంకు చేరుకోగానే సరైన బైపాస్ రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడ్డారు. హైదరాబాదు నుంచి కొత్తగూడెం చేరుకున్న వారికి కొత్తగూడెం ప్రధాన టౌన్ దాటడానికి అడ్డంకిగా ఓవైపు రైల్వే అండర్ బ్రిడ్జితో పాటు మరోవైపు బైపాస్లో ఉన్న రైల్వే గేటు వారికి అడ్డంకిగా మారింది. రైల్వే బైపాస్ మార్గంలో 25,000 వాట్స్ హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఆ మార్గంలో ఉండడం ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. ఆ రైల్వే ట్రాక్ మార్గంలో బైపాస్ రోడ్డు మార్గం నుండి
18 అడుగుల ఎత్తు వరకే ట్రాన్స్పోర్ట్ లారీలకు ప్రవేశ అనుమతి ఉండగా వారు లారీ మీద తెస్తున్న విగ్రహం 18 అడుగులు, లారీ హైట్ 4 అడుగులతో కలుపుకొని మొత్తం 22 అడుగులు ఎత్తు ఉండడంతో ఆ లారీకి రైల్వే బ్రిడ్జి నుండి వెళ్ళుటకు ప్రవేశ అనుమతిని రైల్వే గేటు వారు తిరస్కరించారు. దానితో చేసేదేమీ లేక ఊరు దాటే మరో మార్గం కనబడక కొత్తగూడెం నుండి వినాయక విగ్రహాన్ని తరలించడంలో లారీలో ఉన్న వినాయక విగ్రహాన్ని క్రేన్ సహాయంతో క్రిందికి దించిన తరువాత రోలర్ వీల్స్ మీద గణేష్ విగ్రహాన్ని ఉంచి జాగ్రత్తలు తీసుకుని రైల్వే ట్రాక్ను దాటించారు. అక్కడ నుండి మరల గణేష్ విగ్రహాన్ని లారీ మీదికి ఎక్కించుకుని వారి రాష్ట్రానికి వెళ్లడం జరిగింది. హైదరాబాద్ మరియు విజయవాడ పట్టణానికి మధ్యలో జగదల్పూర్ వరకు హైవే మార్గాలు కలిగి ఉన్న కొత్తగూడెం పట్టణంలో దీర్ఘకాలంగా సరైన బైపాస్ లేకపోవడం వల్ల తాము ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వీలైనంత త్వరగా కొత్తగూడెం నుండి బైపాస్ మార్గాన్ని వేయాలని ఒరిస్సా వాసులు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బైపాస్ లేకపోవడంతో హైదరాబాద్ నుండి జైపూర్ గ్రామం, ఒరిస్సా రాష్ట్రం, కోలాపూర్ జిల్లాకు చెందిన వాసులకు ఇబ్బందిగా మారిన సంఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. ఈ నెల గణేష్ నవరాత్రుల సందర్భంగా వారి గ్రామంలో గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవడానికి 1,60,000 రూపాయలతో కొనుగోలు చేసిన గణేష్ విగ్రహాన్ని హైదరాబాదు నుండి ఒరిస్సా వరకు 700 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రయాణం కొనసాగించి వెళ్లడానికి లారీపై విగ్రహాన్ని హారిలో ట్రాన్స్పోర్ట్లో తరలిస్తుండగా వారి లారీ కొత్తగూడెంకు చేరుకోగానే సరైన బైపాస్ రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడ్డారు. హైదరాబాదు నుంచి కొత్తగూడెం చేరుకున్న వారికి కొత్తగూడెం ప్రధాన టౌన్ దాటడానికి అడ్డంకిగా ఓవైపు రైల్వే అండర్ బ్రిడ్జితో పాటు మరోవైపు బైపాస్లో ఉన్న రైల్వే గేటు వారికి అడ్డంకిగా మారింది. రైల్వే బైపాస్ మార్గంలో 25,000 వాట్స్ హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఆ మార్గంలో ఉండడం ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. ఆ రైల్వే ట్రాక్ మార్గంలో బైపాస్ రోడ్డు మార్గం నుండి 18 అడుగుల ఎత్తు వరకే ట్రాన్స్పోర్ట్ లారీలకు ప్రవేశ అనుమతి ఉండగా వారు లారీ మీద తెస్తున్న విగ్రహం 18 అడుగులు, లారీ హైట్ 4 అడుగులతో కలుపుకొని మొత్తం 22 అడుగులు ఎత్తు ఉండడంతో ఆ లారీకి రైల్వే బ్రిడ్జి నుండి వెళ్ళుటకు ప్రవేశ అనుమతిని రైల్వే గేటు వారు తిరస్కరించారు. దానితో చేసేదేమీ లేక ఊరు దాటే మరో మార్గం కనబడక కొత్తగూడెం నుండి వినాయక విగ్రహాన్ని తరలించడంలో లారీలో ఉన్న వినాయక విగ్రహాన్ని క్రేన్ సహాయంతో క్రిందికి దించిన తరువాత రోలర్ వీల్స్ మీద గణేష్ విగ్రహాన్ని ఉంచి జాగ్రత్తలు తీసుకుని రైల్వే ట్రాక్ను దాటించారు. అక్కడ నుండి మరల గణేష్ విగ్రహాన్ని లారీ మీదికి ఎక్కించుకుని వారి రాష్ట్రానికి వెళ్లడం జరిగింది. హైదరాబాద్ మరియు విజయవాడ పట్టణానికి మధ్యలో జగదల్పూర్ వరకు హైవే మార్గాలు కలిగి ఉన్న కొత్తగూడెం పట్టణంలో దీర్ఘకాలంగా సరైన బైపాస్ లేకపోవడం వల్ల తాము ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వీలైనంత త్వరగా కొత్తగూడెం నుండి బైపాస్ మార్గాన్ని వేయాలని ఒరిస్సా వాసులు కోరారు. నా పేరు రమేష్ పట్నాయక్ అండి. ఊరు జైపూర్, ఒడిషా, కోరాపుట్ డిస్ట్రిక్ట్. గ్లోబల్ గ్రూప్. మేము ఒడిషా కోరాపుట్ డిస్ట్రిక్ట్ జైపూర్ నుంచి వస్తున్నాం సార్. మేము హైదరాబాద్ నుంచి వినాయకుడు విగ్రహం పట్టుకొని 3 రోజులు ట్రావెలింగ్ చేసుకొని వస్తున్నాము. కొత్తగూడెం చేరేసరికి హైవే రోడ్లు వెళ్ళి బైపాస్ లేకపోవడం, బైపాస్ వెళ్ళి వస్తుంటే రైల్వే గేట్ మాకు ఎదురుపడ్డది. చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాము. చాలా ఇబ్బంది అయ్యాము. క్రెయిన్ వల్ల దానికి దించేసి మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ అన్లోడ్ చేసుకొని మేము పికప్ చేసుకుంటున్నాము. దానివల్ల హైవే కొద్దిగా ఉంటే మాకు కొత్తగూడెంలో కొద్దిగా హ్యాపీగా ఉందును. గణేష్ మహారాజ్ కి, గ్లోబల్ గ్రూప్ గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, గణపతి బప్పా.